హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసును మనసే పార్ట్ 48. మీకు జ్వరంగా ఉంది. బ్రష్ చేసుకుని కొంచెం తింటే నీరసం తగ్గిపోతుంది లేవండి అని రాధ నవీన్ని లేపబోతుంది. నవీన్ చెయ్యి అడ్డుపెట్టి నేను లేస్తాను అని అంటాడు. మెల్లగా లేవబోతూ ఉంటుంటే నీరసంతో కళ్ళు తిరిగి వెంటనే బెడ్ మీద పడిపోతాడు. రాధ నవీన్ని పట్టుకుని కూర్చోబెడుతుంది. నవీన్ రాధ వైపు చూడడంతో నేను మీ స్నేహితురాలు అనుకోండి, ఏది తప్పుగా అనిపించదు అని అంటుంది. నవీన్ మౌనంగా ఉండడంతో రాధ హాల్లో ఉన్న చైర్ తెచ్చి వాష్రూమ్ దగ్గర వేసి నవీన్ని లేపి మెల్లగా వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి బ్రష్కి పేస్ట్ పెట్టి ఇచ్చి మీరు బ్రష్ చేసుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని పక్కన వేడి నీళ్ళు పెట్టి వెళ్ళింది. నవీన్ బ్రష్ చేసి నీరసంగా పైగా కళ్ళు తిరుగుతూ ఉండడంతో అక్కడే మళ్ళీ కూర్చునిపోయాడు. రాధ నవీన్ కోసం చేసిన కిచిడి బౌల్లో తీసుకుని వచ్చి అక్కడ పెట్టి బ్రష్ చేసుకున్నారా అని నవీన్ని మెల్లగా లేపి బెడ్ మీద కూర్చోబెట్టి తడి బట్టతో మొహం తుడిచింది. ఏమండి అని బౌల్లో ఉన్న కిచిడిని స్పూన్తో తీసుకుని వేడిగా ఉండడంతో ఉఫు ఉఫు అంటూ నవీన్ నోటి దగ్గర పెట్టింది. నవీన్కి కిచిడి వైపు చూసి నచ్చనట్లుగా మొహం పెట్టాడు. జ్వరం కదా, త్వరగా జీర్ణమవుతుందని చేశాను, తినండి అని అంటుంది. నవీన్ ఇంకేం మాట్లాడకుండా రాధా పెట్టిందంతా తినేస్తాడు. తిన్నాక కాస్త బాగుండడంతో నేను హాల్లో కూర్చుంటాను అని అడుగుతాడు నవీన్. రాధా సరే అని అనడంతో నవీన్ మెల్లగా లేచి హాల్లో కూర్చుని టీవీ పెట్టుకుంటాడు. రాధ వేడివేడి నీళ్ళల్లో అల్లం, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి బాగా కాచి వడగట్టి అందులో తేనె వేసి తీసుకుని వెళ్ళి నవీన్కి ఇచ్చింది. ఇదేంటి అని నవీన్ అడుగుతాడు. కషాయం, జ్వరం వస్తే ఇది తాగితే తలభారం, నీరసం తగ్గిపోతుంది, తాగండి అని రాధ ఇస్తుంది. నవీన్ కొంచెం నోట్లో పెట్టుకుని ఘాటుగా ఉంది రాధా, నాకొద్దు అంటాడు. పర్లేదు, ఎలాగోలా తాగేయండి, కాసేపటికి నీరసం పోతుంది అని రాధ చెప్తుంది. నవీన్ కష్టపడి ఆ కషాయం తాగుతాడు. తాగేశారా, ఇక్కడే పడుకుని టీవీ చూడండి, కూర్చుని ఉంటే ఒళ్ళు నొప్పులు ఎక్కువ అవుతాయి అని పడుకుని చూడండి అని చెప్పి రాధ వంటగదిలోకి వెళ్ళి తన పని తను చేసుకుంటుంది. కాసేపు ఆగిన తర్వాత సాన్వి వస్తుంది. హలో నవీన్, ఆఫీస్కి పోలేదా అని అడుగుతుంది. కాస్త వైరల్ ఫీవర్ సాన్వి. ఏంటి 2 రోజుల నుండి కనిపించడం లేదు అని నవీన్ అడుగుతాడు. ఫంక్షన్కి వేరే ఊరు వెళ్ళాం నవీన్ బ్రో. ఇంటికి వదిన ఎక్కడ ఉంది? వదినా వదినా అంటూ పిలుస్తుంది. రాధ కిచెన్లో నుండి వచ్చి సాన్వి ఎప్పుడొచ్చావు? నువ్వు లేక నాకు అస్సలు ఏం తోచడం లేదు అని అంటుంది. సాన్వి వెళ్ళి రాధను హక్ చేసుకుని నేను కూడా మిస్ అయ్యా వదినా. ఏంటొదినా, ఏదో ఫంక్షన్లో భలే మాట్లాడ్డావు అని సాన్వి అంటుంది. నీకెలా తెలుసు అని రాధ అడుగుతుంది. నవీన్ కూడా సాన్వి ఏం చెప్తుందని చూస్తున్నాడు. ఎవరో అక్కడ వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టారు, బాగా వైరల్ అవుతుంది వదినా అని సాన్వి అడుగుతుంది. అవునా, అది తీయటం కుదరదా అని రాధ అడుగుతుంది. పర్లేదులే వదినా, చూడని ఒకరైనా మారుతారేమో, మంచిదేలే అని సాన్వి అంటుంది. సరే కానీ వంట అయిపోయిందా అని సాన్వి అడుగుతుంది. అయిపోయిందిరా అని రాధ చెప్పగానే సరే రా అని రాధ చెయ్యి పట్టుకుని హాల్లో నవీన్ పక్కన ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంటుంది. కూర్చుని కబుర్లు చెప్పడం మొదలు పెడుతుంది. ఇద్దరు ఫోన్లో చూసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉన్నారు. నవీన్ సైలెంట్గా వాళ్ళ మాటలు వింటూ చూస్తూ ఉన్నాడు. సాన్వి, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా అని రాధ అడుగుతుంది. ఒక అమ్మాయి ఉండేది, పేరు గీత, నాకు చాలా ఇష్టం వదినా, కానీ మధ్య గొడవ జరిగి మాట్లాడుకోవటం మానేశాం. ఇష్టమున్నా మాట్లాడలేకపోతున్నాను. తనేమో మాట్లాడాలి అని చూస్తుంది, కానీ నాకే మాట్లాడాలి అనిపించడం లేదు అని సాన్వి డల్లగా చెప్తుంది. అవునా, మరి వెళ్ళి మాట్లాడొచ్చు కదా అని రాధ అంటుంది. ఏమో వదినా, నేను మాట్లాడను, గొడవ జరిగింది కదా అని సాన్వి అంటుంది. సాన్వి, ఒకటి చెప్పనా, ఎంతసేపు గొడవ జరిగింది నేను మాట్లాడను అంటున్నావు, కానీ అసలు తప్పు ఎక్కడ జరిగింది, అది సరి చేస్తేనే మంచిది కదా. ఒక్క చిన్న గొడవ కోసం నీ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకుంటావా? తప్పు కదా అని రాధ అంటుంది. నవీన్ మెల్లగా లేచి కూర్చొని రాధా, ఇప్పుడు నువ్వేమన్నావు అని అడుగుతాడు. తప్పుగా మాట్లాడ్డానా అని రాధ కంగారు పడుతూ అడుగుతుంది. లేదు లేదు, ఏమన్నావో చెప్పు అని మళ్ళీ అడుగుతాడు.
అంటే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని సరిచేయాలి కానీ తన ఫ్రెండ్స్ని దూరం చేసుకోవడం తప్పు కదా అని చెప్తున్నా అని రాధ బెరుగ్గా అంటుంది. అంటే గొడవ జరిగింది కదా, అప్పుడు సాన్వి ట్రస్ట్ అదే నమ్మకం పోగొట్టుకుంటుంది కదా తన ఫ్రెండ్ది అని నవీన్ అడుగుతాడు. అసలు స్నేహితులు అంటేనే నమ్మకం, ఇంకా వాళ్ళ మధ్యలో ఉండేది పోవటం ఏంటండి? ఏదో చిన్న పొరపాటు అంతే. రేపటి రోజు సాన్వి కారణంగా తన ఫ్రెండ్కి నష్టం జరిగితే మాట్లాడడం మానేస్తుందా? లేదు కదా అని రాధ అంటుంది. నవీన్ చిన్న స్మైల్ ఇచ్చి మెల్లగా లేచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏమైంది నీకు అని రాధ అనుకుంటూ ఏమోలే సాన్వితో మాటల్లో పడిపోతుంది. మధ్యాహ్నం టైంలో సాన్వి వెళ్ళిపోయాక రాధ నవీన్ కోసం టమాటా రసం చేసి అన్నం కలిపి తీసుకుని వెళ్తుంది. ఏమండి అన్నం తినాలి రండి అని రాధ పిలుస్తుంది. నాకు బాలేదు, నాకేం వద్దు రాధా అని నవీన్ అంటాడు. జ్వరం కదా అలాగే ఉంటుంది, కానీ తినకుండా ఉంటే నీరసం ఎక్కువైపోతుంది అని రాధ హాల్లోకి వెళ్తుంది. వెనకే నవీన్ కూడా వెళ్తాడు. ఇదిగోండి అని ప్లేట్లో స్పూన్ వేసి ఇచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది రాధ. రాధా ఒక్క నిమిషం అని నవీన్ పిలుస్తాడు. రాధ వెనక్కి తిరిగి ఏమైనా కావాలండి అని అడుగుతుంది. కొంచెం తినిపిస్తావా, ఓపిక లేదు అని అడుగుతాడు. ఒక్క క్షణం రాధ అలాగే చూసి అలాగే అని తల ఊపి వచ్చి నవీన్ పక్కన కూర్చుని తినిపిస్తుంది. నవీన్ వద్దు చాలు అని అనకుండా మొత్తం తినేస్తాడు. రాధ మంచినీళ్ళు తాగించి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. నవీన్ ఫోన్లో చూసుకుంటూ ఉండగా శంకర్ నారాయణ గారు కాల్ చేస్తారు. నవీన్ లిఫ్ట్ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉండగానే కాల్ కట్ అయిపోతుంది. వెంటనే రాధ ఫోన్ మోగుతుంది. నవీన్కి అర్థమైంది తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి రాధకు చేశారు అని. రాధ చేతులు తుడుచుకుంటూ వచ్చి ఫోన్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి మావయ్య గారు బాగున్నారా, అత్తయ్య బాగున్నారని అడుగుతుంది. హా రాధా మేమందరం బాగున్నాం, మీరెలా ఉన్నారు రాధా అని శంకరనారాయణ గారు ఆప్యాయంగా అడుగుతారు. మేం బాగున్నాం మావయ్య అని రాధ సంతోషంగా చెప్తుంది. బావగారు ఫోన్ చేశారా రాధా అని అడుగుతారు. బాపు ఇప్పుడు చేయలేదు మావయ్య, నైట్ చేశారు. ఏమైంది, అక్కడంతా బాగున్నారు కదా అని రాధ అడుగుతుంది. అంతా బాగున్నారు, కంగారు పడవలసిన విషయం ఏమీ లేదు రాధా. మేమంతా బయలుదేరి మీ దగ్గరకు వస్తున్నాం. 1-2 రోజులు ఉండి పోదామని శంకరనారాయణ గారు చెప్తారు. అయ్యో మావయ్య 2 రోజులేంటి, వారమైనా ఉండాలి. మంచి విషయం చెప్పారు. ఎప్పుడు బయలుదేరతారు అని రాధ అడుగుతుంది. సాయంత్రం రాధా అని చెప్తారు. మావయ్య అత్తయ్య ఉన్నారో పక్కన అని రాధ అడుగుతుంది. లేదమ్మా నేను పొలం దగ్గరకు వచ్చాను, మీ అత్తయ్య ఇంట్లో ఉంది అని చెప్పారు. అవునా సరేలేండి మావయ్య అని అంటుంది. సరే అమ్మా ముందుగా ఒక మాట చెప్దామని కాల్ చేశాను, ఉంటాను మరి అని అంటారు. అలాగే మావయ్య ఉంటాను అని రాధ ఫోన్ కట్ చేసి నవీన్ వైపు చూస్తుంది. ఏంటంట అని నవీన్ అడుగుతాడు. మొన్న చెప్పాను కదండి అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు సాయంత్రం ఇక్కడికి బయలుదేరుతున్నారంట, 2 రోజులు ఉండిపోదామని వస్తున్నారు అని రాధ అంటుంది. ఇప్పుడు ఎలా రాధా, ఇంట్లో ఇప్పుడు సుజీ సంజయ్ కూడా ఉన్నారు అని నవీన్ అంటాడు. మరేం కంగారు పడకండి, ఏదో ఒకటి ఆలోచిద్దాం, రేపు పొద్దునకి కదా వచ్చేది అని రాధ ఉంటుంది. అదే కదా పొద్దున్నే వచ్చేస్తారు అని నవీన్ అంటాడు. మీకు ఇబ్బంది లేకపోతే నా దగ్గర ఒక ఆలోచన ఉంది అని రాధ అంటుంది. ఏంటో చెప్పు రాధా అని నవీన్ అడుగుతాడు. ఓకే ఫ్రెండ్స్, మరి రాధ ఆలోచన ఏంటి, నవీన్తో మరి ఏం చెప్పాలి అనుకుంటుంది? రాధా చెప్పిన ఆలోచన నవీన్కి నచ్చుతుందా లేదా అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.